నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మిత్ర మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హెల్త్ కార్డు ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ ఉప సభాపతి ఉండి శాసనసభ్యులు కర్మూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ళ మండలం పెదమిర మిత్ర మెడికేర్ హాస్పిటల్లో విజయదశమి పురస్కరించుకుని నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక సిటీ స్కాన్ను రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొట్టమొదటిగా హెల్త్ కార్డును రఘురామకృష్ణరాజుకు అందజేశారు. డాక్టర్ విక్రాంత్ చుండూరి మాట్లాడుతూ 1000 రూపాయలకు మిత్ర హెల్త్ కార్డుతో సంవత్సరం పాటు కుటుంబ సభ్యులకు ఉచితంగా ఓపీ వైద్య సేవలు అందిస్తామని అన్నారు. రక్త పరీక్షలపై 20% రాయితీ, రేడియాలజీ, ఎక్స్రే, ఎంఆర్పై 10% రాయితీ అందజేస్తున్నామని తెలిపారు. సంవత్సరం పాటు మిత్ర హెల్త్ కార్డు ఒక్కసారి కూడా ఉపయోగించిన మళ్ళా తరువాత సంవత్సరానికి రెన్యువల్ జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ చూడూరి సాయిబాబు, డాక్టర్ మల్లేశ్వరి, డాక్టర్ ప్రియాంక, హాస్పిటల్ మేనేజర్ భగవాన్, ఇన్ఛార్జి రామ్ చరణ్, పిఆర్ఓ బోడపాటి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అత్తిలి గాంధీ బొమ్మ సెంటర్లో బీజేపీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ స్వతంత్ర పోరాటంలో పోరాట యోధులుగా ఉండి ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ అనే స్వతంత్ర ఉద్యమ కార్యక్రమాలు చేసి చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అయినపూడి శ్రీదేవి, జిల్లా సెక్రటరీ వినోద్ వర్మ, మాజీ జిల్లా అధ్యక్షులు నాణ్య తాతాజీ, మండలాధ్యక్షులు మాంశెట్టి నాగబాబు, బాల మహేష్, తోట తిరుమూర్తులు, రామశెట్టి అయ్యప్ప, బండి సోమేంద్ర తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి. ఈవేళ దేశంలోనే అతి ప్రముఖమైన నాయకుడు జాతిపిత మహాత్మా గాంధీ. ఎందుకంటే బ్రిటిష్ వారి పరిపాలనలో మనల్ని ఆ బాధ నుంచి తప్పించి ఈవేళ మనకి స్వాతంత్రం రావటంలో ఈ పూర్తి కృషి చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఉప్పు సత్యాగ్రహంలో చేయటంలోనే కాదు, ఆయన తీసుకొచ్చిన అనేక ఉద్యమాల కారణంగా ఈవేళ మనందరం కూడా స్వాతంత్రం తెచ్చుకుని ఈరోజు స్వాతంత్ర ఫలాల్ని అనుభవిస్తున్నామంటే దానికి ముఖ్య సూత్రధారి మహాత్మా గాంధీ గారు. అలాగే ఏదైతే ఆయన స్వదేశీ వస్తువులను వాడాలని నినాదం అప్పటి నుంచి కూడా గాంధీ గారు చెప్పినది, దానిని ఈవేళ మన ప్రీతమ నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేయటంలో 100కు 100 భారతీయ జనతా పార్టీ తరఫున ఈవేళ ప్రధానమంత్రి కృషి చేస్తున్నారు. ఆయన ఏదైతే మన స్వదేశీ వస్తువులు ఉపయోగించాలి, విదేశీ వస్తువులు బహిష్కరించాలి అని అప్పట్లో దుస్తుల్ని కూడా మనం కాల్చివేసిన సందర్భం మనందరికీ తెలుసు. కాటన్ దుస్తులు ఉపయోగించాలని ఆయన మగ్గం మీద నేయటం అన్నీ కూడా మహాత్మా గాంధీ మన అందరికీ తెలుసు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ కార్మూరు వెంకట నాగేశ్వరరావు, వారి తనయులు యువనేత ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్మూరు సునీల్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా అత్తిలి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బర్త్డే కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్తిలి మండల అధ్యక్షులు పాయబడిన సత్యనారాయణ, బుద్ధరాతి బన్నీ ప్రసాద్, మహమ్మద్ అబీబుద్దీన్, పోల్నాటి చంద్రరావు, కంకటాల నాగ సత్యనారాయణ, బృతి సుజన్ కుమార్, కునాదరాజు సిఆర్ రాజు, సబ్బితి రాజేష్, గంటా విజేత, కాకాల విశాలాక్షి, రంభా సూరిబాబు, చినిమిల్లి వెంకటరాయుడు, భీమవరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పేర్చెల్ల వెంకట నరసింహరాజులు పాల్గొన్నారు. ఈ రోజున నిజంగా కూడా కార్మూరి వెంకట నాగేశ్వరరావు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియని నాయకులు కానీ తెలియని ప్రజలు కానీ ఉంటారు. నిజంగా ఈ రోజున ఆయన పుట్టినరోజు వేడుకలో అత్తిలి మండలంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, గ్రామ ప్రెసిడెంట్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే చిన్మేరం మన భీమవరం ఇన్ఛార్జి గారు చిన్మిల్ రాయుడు గారు అందరి సమక్షంలో ఈ రోజున కేక్ కటింగ్ పెట్టి నిజంగా కూడా సినిమాన వెంకట నాగేశ్వరరావు గారికి అలాగే సునీల్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా అండగా ఉండి ఎన్నో సేవలు అందించడం జరిగింది. కానీ ఈ రోజున చూస్తుంటే కనుక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తాం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి వచ్చే రోజుల్లో తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం ఖాయం. అలాగే మంచి వ్యక్తి, మన వ్యక్తి, నిజంగా పిల్లల్లో పిల్లవాడుగా లేదా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా ఉండే కార్మూరి వెంకట నాగేశ్వరరావు గారు నిజంగా మళ్ళీ భవిష్యత్తు రోజుల్లో ఎంతో ఉన్నత పదవులకు చేకూర్చాలని మరొకసారి వారందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. డిజిటల్ బుక్ ను ప్రారంభించిన చిరుమలి వెంకటరాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మారణ హోమం, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులకు గురైన వైసీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను ఏర్పాటు చేశారని,
ఏ ఒక్క వైసీపీ కార్యకర్త వేధింపులకు గురైన తక్షణమే వేధింపులకు గురి చేసిన వారి వివరాలను డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవాలని, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేధింపులకు గురి చేసిన వారిని చట్టపరంగా శిక్షించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారని, అందువల్ల కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, బూటక హామీలు గుప్పించి మోసం చేశారని ప్రజలు గమనించారని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అని పెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కార్యకర్తలను కానివ్వండి అందరినీ కూడా ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ అక్రమ కేసులు బరాయితూ అరెస్టులు అని చెప్పేసి భయపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజున వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా మరి ఈ డిజిటల్ బుక్ ద్వారాగా వాళ్ళ యొక్క చిరునామాలన్నీ తీసుకుని వాళ్ళు చట్టబద్ధంగా ఏదైతే వాళ్ళ అన్యాయక్రాంతమైన చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కట్టడి చేయడం కోసం, అలాగే కార్యకర్తలకు భరోసా కల్పించడం కోసం ఈ డిజిటల్ బుక్ అనేటువంటి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే రేపు ఏదైనా కార్యకర్తను ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఏదో చేసినా సరే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ మూల దాగున్నా సరే వాళ్ళని బయటికి తీసుకొచ్చి చట్టపరంగా శిక్షించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాం. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్య దుర్గ అమ్మవారి ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయదశమి రోజున మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలు, బ్యాండ్ వాయిద్యాలతో ఊరేగింపు ఉత్సవాన్ని జరిపారు. తణుకు మండలం మండపాక ఎల్లారమ్మ ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిపారు. తణుకు రౌలీ స్పిన్నింగ్ మిల్లులో రాష్ట్ర శాసనసభ మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ ఆయుధ పూజ జరిపారు. ప్రజలంతా దశమి సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మిల్లులో పనిచేసే సిబ్బందికి స్వీట్లను పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి పురస్కరించుకుని తణుకు కోర్ట్ టౌన్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో అహింస మార్గాన్ని ఎంచుకొని స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. నిరాడంబరమైన జీవితాన్ని గడిపి ఆదర్శంగా నిలిచారని అన్నారు. సత్యమే అంతిమంగా విజయం సాధిస్తుందని, గాంధీజీ జీవితమే నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. గాంధీజీ సూచించిన అహింస, సత్య మార్గాలు గుర్తు చేసుకుంటూ ఆయన సిద్ధాంతాలను కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారని తెలిపారు.
ఆయన సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని కోరారు. లాల్ బహదూర్ శాస్త్రి సైతం దేశ ప్రధానిగా భారతరత్న తీసుకుని క్రమశిక్షణ కార్యదక్షతకు నిదర్శనంగా నిలిచారని చెప్పారు. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలను సమైక్యం చేసి దేశమంతా ఒకటేనని చాటి చెప్పారని కొనియాడారు. వీరిద్దరిని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తనుకోట ఎదురుగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్యాంక్ కాలనీలోని స్వతంత్ర సమరయోధుల పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమ వివిధ శాఖల అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. महात्मा गांधी की जोहार। ఇద్దరూ కూడా దేశం కోసం నిరంతరం కూడా పరితపించి ముఖ్యంగా గాంధీజీ గారు స్వాతంత్రోద్యమంలో అహింస అదేవిధంగా సత్యాన్ని మార్గాన్ని ఎంచుకుని ఈరోజు స్వతంత్ర కోసం పోరాడి ఈ దేశ ప్రజలకి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి కలిగించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. గాంధీజీ గారు నిరాడంబరంగా ఆయన జీవితాన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా ముందుకు నడిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి సత్యమే ఈరోజు ముందుగా ప్రతి ఒక్కరు అంతిమంగా విజయం సాధిస్తుందనే దానికి గాంధీజీ గారి జీవితం అంతా కూడా మనందరికీ కూడా ఒక నిదర్శనంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు వారి జయంతి సందర్భంగా గాంధీజీ గారు ఏదైతే సూచించారో అహింసా మార్గాన్ని అదేవిధంగా సత్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ గాంధీజీ గారి సిద్ధాంతాలను ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు అనుసరిస్తున్నాయి. ఈరోజు వారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యంగా యువత గాంధీజీ గారు ఏదైతే ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచి ఈ దేశ స్వాతంత్రం సాధించడంలో కానీ ఇతర మార్గాల్లో కానీ అన్నింటిలోనూ కూడా ఆయన అందించినటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మన భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా భారతరత్న సాధించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రమశిక్షణ కార్యదక్షతకి నిదర్శనంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు నిలిచారు. ముఖ్యంగా 1965 యుద్ధ సమయంలో మనందరికీ కూడా జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చి ఈ దేశ ప్రజలందరూ కూడా అందరిలోనూ కూడా ఒక ఉత్తేజాన్ని నింపి ఈరోజు దేశం కోసం పోరాటంలో కానీ దేశభక్తిని పెంపొందించడంలో కానీ అదేవిధంగా దేశం కోసం ఆయన నిరంతరం కూడా యువతకి స్ఫూర్తిగా నిలవడంలో కానీ అందరినీ కూడా సమైక్యం చేసి ఈ దేశంలోని ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అంతా కూడా భారతదేశం అంతా కూడా ఒకటే అనే నినాదంతో ఈరోజు ఆ రోజు జవాన్లు కానీ అదేవిధంగా రైతుల్లో కానీ ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. వీరిద్దరి జీవితాలని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వీరి స్ఫూర్తిని యువతకి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయులిద్దరికి మరొకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ జోహార్ మహాత్మా గాంధీజీ. తేతలి రామభద్ర రైస్ మిల్లు సమీపంలో జాతీయ రహదారిపై టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. అరటి తోటలోకి కారు దూసుకెళ్లింది. దువ్వ నుంచి తణుకు వస్తున్న కారును వెనక నుంచి టిప్పర్ ఢీకొనడంతో కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ వెంకటేష్ కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 100 సంవత్సరాల నుండి వ్యక్తి నిర్మాణం కోసం పనిచేస్తుందని ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక అన్నారు. 1925 విజయదశమి రోజున నాగపూర్లో ప్రారంభమై ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వయం సేవకులందరికీ రేణుక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర శాఖ వైఆర్సీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి కళాశాల ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సంత మార్కెట్లో ఉండే పేదలకు పండ్లు, బ్రెడ్, బియ్యాన్ని పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి నిర్మలా కుమారి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర కీలకమని వివరించారు. ఆయన ఆశయాలను అనుసరించి స్వచ్ఛతను, పరిశుభ్రతను పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె స్వరూపారాణి, వైఆర్సీ కోఆర్డినేటర్ ఎస్ వెంకన్నబాబు, చైత్రశాఖ అధ్యక్షులు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు సమీపంలోని పెండ్యాల ఎట్టుగట్లో ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన రజక వీధికి చెందిన ఉల్లూరి చిరంజీవి ప్రథమవశాత్తు
కాలు జారి గోదావరిలో గల్లంతైన ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని ఆర్డీఓను పోలీసులను మంత్రి దుర్గేష్ ఆదేశించారు. పండుగ వేళ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఘటనపై కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరవుతున్న నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టి ఉల్లూరి చిరంజీవి ఆచూకీ తెలుపుతామని మంత్రి దుర్గేష్ ధైర్యాన్ని నింపారు. వర్షాలు వదల నేపథ్యంలో గోదావరి గట్టుకి పైకి వెళ్లేవారు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. సగ్నేటిపల్లి సమీపంలో గోదావరిలో మడుగుల సురేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధ నేపథ్యంలో తణుకుకు చెందిన న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజు మరో నలుగురు సురేష్ను హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సకల విజయాలను అందించే విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్రం దెందులూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వంపై ప్రజలందరిపై దేవుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నట్లు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సోమవారిని దర్శించుకున్న శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ సోమవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కు ఆలయ ప్రధాన అర్చకులు శాల్వా కప్పి సోమవారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. ఈనాటి బంగారు మాట. తప్పుదారిలో నడవద్దని హెచ్చరించేవాడే నిజమైన స్నేహితుడు. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.